కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిందో మరి దానికి భిన్నంగా ఇక్కడ ఫలితాలు రావడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు అసలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే అసలు ఏకపక్షంగా 1-2 అగ్రకులాలు అగ్రవర్గాలే పరిపాలిస్తున్నాయి, బడుగు బలహీన వర్గాలను రాజకీయ బానిసలుగా చేశాయి అనే ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీ పైన ఉండేది. కనీసం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనైనా కొన్ని వినూతనమైనటువంటి మార్పులు వస్తాయని భావిస్తే ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ కుటుంబ పరిపాలనగా మార్చివేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే కుటుంబ పరిపాలన, అదేవిధంగా బంధువుల పరిపాలన, ధనికుల పరిపాలన, దళారీల ప్రభుత్వంగా మరి తెలంగాణ రాష్ట్రాన్నే మార్చేసినటువంటి పరిస్థితిని గత 10 సంవత్సరాలుగా చూడడం జరిగింది. అంటే